9వ అధ్యాయంలో రాజవిద్యా రాజగుహ్య యోగం నుంచి 30-31 శ్లోకాలు. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వయ వసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఈ శ్లోకాలకేమి వివరణ ఇచ్చారండి అక్కయ్య గురువుగారు? నా భక్తుడికి నాశనము లేదు. ఎంతటి దురాచారపరుడైనప్పటికీ తన తప్పును తెలుసుకుని నన్ను గూర్చిన అనన్య చింతనలో ప్రవేశించిన వేళ అతడికి సాధువే. ఇది నిశ్చయం. క్రమంగా అతడి జీవితం తీర్చిదిద్దబడుతుంది. అనన్య చింతన ప్రారంభమైన వెంటనే అతడు ధర్మాత్ముడు కాగలడు, శాశ్వతమైన శాంతిని అందుకుంటాడు. అర్జున, ఈ అంశాన్ని నీవు గుర్తించు. నా భక్తుడు ఎన్నడూ నాశనమును పొందడు. అనన్య చింతన అంతటి రక్షణను అందించగలుగుతుంది. తెలిసిగాని తెలియగాని మానవుడు దురాచారపరుడు కావచ్చు. ఒకసారి దురాచారాలకు అలవాటు పడిన తర్వాత ఆ దురాచార పారీణిత నుండి అతడు బయటపడటం కూడా అతనికి కష్టమే అనిపించవచ్చు. ఎందువల్లనగా అభ్యాసానికి ఉన్న బలం అటువంటిది. కాబట్టి అభ్యాసాన్నే మనం మామూలు భాషలో అలవాటు అంటున్నాం. అలవాటును మానడం ఎంత కష్టమో మనకు తెలుసు. అది మంచిగాని చెడుగాని మనస్సు ఒకసారి అలవాటు పడిన తర్వాత దాని నుండి బయటపడడం కష్టమవుతుంది. తెలివితేటలు కూడా అలవాటును మాన్పించలేవు. తెలుసుకోవడం కూడా అలవాటును పోగొట్టలేదు. మద్యపానానికి బలి అవుతున్న వారిలో అది కూడనిదని ఎంతమందికి తెలియదు? ప్రయత్నం కూడా ఇక్కడ పెద్దగా ఫలించదు. స్వభావంగా రూపొందించిన దాని ప్రయత్నం ఎలా ఆపగలుగుతుంది? తీవ్ర కోపం, పరుషవాక్కు మొదలైన వాటికి అలవాటు పడిన వారు అవి కూడనివని తెలిసి వాటిని ఆపేటందుకు ప్రయత్నిస్తున్నారనుకో, ఆ ప్రయత్నం ఎంతసేపు నిలుస్తుంది? ఏదో ఒక క్షణంలో వారు విరుచుకుపట్టడం తప్పడం లేదు. అలా విరుచుకుపడినప్పుడు అంతా కలిపి వారు ముట్టజెబుతూనే ఉంటారు. కనుక దురాచార పారీణత తెలివి వలన ఆగడంలా, ప్రయత్నం కూడా ఇక్కడ పనికి రావడంలా. మరి ఈ దుస్థితి నుండి బయటపడే మార్గం ఏమిటి? ఈ దుస్థితి వల్ల వచ్చే దుష్ఫలితాలు మాత్రం మిక్కుటంగా ఉంటాయి. ఆ ఫలితాలకు మనసు వేదన చెందుతున్నది. ఇది కూడని స్థితి అని తెలుసుకుని దాని నుండి బయటపడాలని అదే పనిగా తపన చెందుతూ ఉంది, కానీ బయటపడలేకపోతుంది. అలాంటి స్థితిలో ఆ దుస్థితి నుండి మానవుడిని ఒడ్డుకు చేర్చేదే అనన్య చింతన. నాది అనబడే దేహరాజ్యంలో చిక్కుకుని ఇంతటి దుస్థితికి లోనైన మానవుడు ఇది కూడని స్థితి అని తెలుసుకుని పశ్చాత్తం పొందేటప్పటికీ ఆ పైన ఉన్న నేను అనబడే దివ్య ప్రజ్ఞ అతడికి పొడగడుతుంది. లేదా ఏ మహనీయుడో పూనుకుని అతడికి పొడగట్టేటట్టు చేస్తాడు. ఎంతమందిని వినాలా మనం? గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మహనీయుడు చెప్పినటువంటి మాటలు నాలో ఒక ఆలోచనను కలిగించి నేను దురభ్యాసాలకు ఇప్పుడు దూరంగా ఉంటున్నానని ఎంతమంది మనకు చెప్పడంలా పరిపూర్ణంగా మారిపోయామని అక్కడనమాట. అలా తన భక్తుడికి నాశనం లేకుండా అతన్ని ఎప్పటికప్పుడు అంతటా అన్నిటా అనన్యంగా దర్శించగలిగేటట్టు అనుభవించగలగడం అనేది జరిగేటట్టుగా భగవంతుడు చేస్తాడు అని చెప్పి, ఇలా చింతన అనన్యంగా జరిగేటప్పటికి దేహరాజ్యంలో చిక్కుప్పుడు మనసు క్రమంగా ఇక పైకి లేచి ఆ లేస్తున్నప్పటికి ఇబ్బంది పడకుండా దివ్యమైనటువంటి హాయిని అనుభవిస్తుంది. లేవడం కష్టమనిపించదు, చాలా ఇక సులువుగా ఉంటుంది. పతనం చెందిన మనసు అనన్య చింతనతో సులువుగా పైకి లేవగలుగుతుంది. ఇంత సులువుగా లేవడం సాధ్యమా? ఇంత సులభంగా అతడు మనకు అందుతున్నాడా? ఇది నిజమేనా అనిపిస్తుంది. కానీ నిజమే. అనన్య చింతనకు ఉన్న శక్తి అటువంటిది. ఇంకా చెప్పాలి అంటే అనన్య చింతనలో ఉన్న వారిడల భగవంతుడు చూపే అనుగ్రహ విశేషం అటువంటిది. ఇక్కడ మళ్ళీ మాస్టర్ గారు ఏమంటున్నారంటే ఒక సూక్ష్మాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. కర్మ ఫలితం ఉన్నది మనిషిని సక్రమమైన మార్గాన్ని నడపడానికే తప్ప అతడిని పడద్రోయడానికి కాదు. దేవుడు ఎప్పుడు వీళ్ళని పడద్రోయడానికి చూడాడు కదా. కర్మ ఫలితం ఉన్నది మనిషిని సక్రమమైన మార్గాన నడపడానికే తప్ప అతడిని పడదోయడానికి కానీ, అది దుష్కర్మ అయినప్పుడు ఆ కర్మ ఫలితం మనిషిని బంధిస్తుంది, బాధిస్తుంది. ఈ మొత్తం అతడికి కర్మాచరణలో శిక్షణను ఇవ్వడమే తప్ప అతడిని అణగదొరకడం కాదు అని దీనిని మనం గమనించాలి. కర్మలు కర్మ ఫలితాలను గూర్చి మన అవగాహనలో సరిచేసుకోవలసినది చాలా ఉన్నవి. కర్మ ఫలితం అన్నది మానవుడిని ఉద్ధరించి నిలబెట్టడానికి ఉంది తప్ప
ఛేత్కరించి పడగొట్టడానికి కానే కాదు. దుష్కర్మల ఫలితాలు కూడా మానవుడికి శిక్షణనిస్తాయి తప్ప అతడిని శిక్షించవు. అతనికి బోధనందించడానికి ఉన్నాయి తప్ప అతడిని బాధించడం లాంటి ఉద్దేశం కాదు అని చెప్పి మంచి పనికి మంచి ఫలితం వస్తుంది, బాగుందని ప్రోత్సహిస్తుంది, చెడ్డ పనికి చెడ్డ ఫలితం వస్తుంది, బాగులేదు అని హెచ్చరిస్తోంది. ఇంకోసారి ఇలా చేయకు సుమా అని వెనక్కలాగే ప్రయత్నమే ఇందులో ఉంది. ముందున్న గోతిని గమనించుకోకుండా అందులో పడబోతున్న వాడిని అది గమనించిన వెనుకనున్నవాడు ఒక్క ఉదుటన అతడిని వెనక్కలాగడు. సరిగ్గా అలాంటి ప్రయత్నమే ఇది. కనుక దుష్కర్మల ఫలితాలను గురించి మనకు దుష్టమైన ఆలోచన రాకూడదు, వాటికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంది అంటూ చెప్తూ చాలా ఉదాహరణలతో మాస్టర్ గారు ఈ శ్లోకానికి కూడా మన జీవితానికి కావలసినటువంటి గొప్పదైనటువంటి ఒక సందేశాన్ని మనకు అందిస్తూ చెప్పారయ్యా. చాలా ఎలాబొరేట్గా చెప్పారు వీటికి కూడా. అయితే దానిని మనం ఏమిటంటే సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం ఇక్కడ. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.